వెల్కమ్ బ్యాక్ టు కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి. మా ఇంటి సకినాలు ఎలా ఉన్నాయో చూడండి. మీకు ఈ సకినాలను చూస్తుంటే చాలా నోరు ఊరుతుంది కదండి. మేమైతే సకినాలు చేసుకున్నాం మా ఇంట్లో. మా సైడ్ ఎలా చేస్తారో తప్పకుండా చూపిస్తాను. ఇంకేంటి, రేషన్ బియ్యం తీసుకొచ్చుకోండి. నేనైతే రేషన్ బియ్యం తీసుకొచ్చుకున్నానండి. ఆ రేషన్ బియ్యం అయితే మంచిగా సాట్లో పోసి అయితే చెరగాలి. వాటిని అయితే ఫస్ట్ నేనైతే కొన్ని తీసుకున్నానండి. అవి 3 కిలోలు అయితే ఇవ్వచ్చు అంతే. ఎందుకంటే ఎక్కువ అప్పాలు ఎప్పుడు ఎవరు తినట్లేదు కదండి. పిల్లలు హాస్టల్ ఉంటారు కాబట్టి ఎక్కువ అయితే చేసుకోలేదు. ఆ 3 కిలోల బియ్యాన్ని అయితే మంచిగా నీట్గానైతే అందులో మెరుగలు కానీ పురుగులు కానీ రాళ్ళు కానీ లేకుండా చేసుకున్నాను నేను. వాటిని మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత నైట్ అయితే 3 గంటలకు లేచి నీళ్ళు పోసి నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని తెల్లారిన తర్వాత కడిగిన మంచిగా కడిగి వాటిని నీళ్ళు అడిచేటట్టు ఒక జాలి బుట్టలో వేసుకున్న తర్వాత పిండి అయితే పట్టించుకున్నానండి. చాలాసేపు చెరిగాను వాటిని. చెరిగి అవి నేనైతే ఆ రోజు పత్తేర పోయొచ్చినండి. పత్తేర పోయొచ్చిన తర్వాత చెరుక్కున్నాను. చూడండి, ఈ విధంగా చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇవి జరుగుతుంటే పాపం కోళ్ళు కూడా వచ్చినాయి మా ఇంటికి. ఆ కోళ్ళను కూడా కొన్ని కోళ్ళకి వేసుకుంటూ చేసుకున్నాను నేను. అందులో ఉసుక లేకుండా చేసుకున్నాను. కోడిపిల్లలు అయితే 3 ఉన్నాయి ఫ్రెండ్స్. బాగా చేసినాయి కానీ అసలు అన్నీ పిల్లి తినిపోయింది. 3 ఉన్నాయి. ఇక నేనైతే చేసుకుంటున్నాను. బియ్యాన్ని అయితే చేసుకోవాలి ఫస్ట్. మొత్తం మీద బియ్యాన్ని నీట్గా చేసుకోవాలి. లేకుంటే అందులో ఏదన్నా మెరుగలు లాంటివి ఉంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది కదా. అందుకోసమని ఏదైనా మెరుగలు లాంటివి ఉంటే ఇక వీటిలాగా జల్లెడైతే పట్టుకోవాలి పిండిలో కొంచెం బబ్బురు లాంటి వస్తుంది కదండి, కొద్దిగా దొడ్డుగా ఉన్నది. అది లేకుండానైతే మొత్తానికి జల్లెడ పట్టుకోవాలి పిండినైతే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. మరి మీరు ఏ విధంగా చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి. చూడండి, ఈ విధంగా చేసుకున్నా. ఆ బబ్బురు అంతా తీసేసుకోవాలి. నీట్గా చేసి పెట్టుకోవాలి. కానీ బాగా సేపు పడుతుందండి ఇది. ఎందుకంటే ఈ తడిపిండి కదండి, కొంచెం లేట్గా జల్లెడ నుండి కింద పడుతుంది, లేట్గా పడుతుంది. పొడిపిండి అయితే సరసర గారిపోతుంది. ఇది తడిది కాబట్టి అసలుగా అందులో నుండి పడదు. ఇక లాస్ట్కి అయితే నేను నువ్వులు కూడా కలుపుకున్నా. ఇక చూడండి, గౌరమ్మని అయితే చేసుకోవాలి. మా సైడ్ అయితే గౌరమ్మని చేసి పెడతారండి మధ్యలో. ఈ గౌరమ్మ మళ్ళీ ఎప్పుడు యూజ్ చేస్తారో కూడా నేను తర్వాత మీకు చెప్తాను. ఇంకా పసుపుతోటి అయితే గౌరమ్మ చేస్తారు. ఆ పిండిలో నువ్వులు పోస్తారండి. నేనైతే కిలోని నువ్వులు పోసుకున్నాను. 20 రూపాయలది ఓమ పోసుకున్నాను. ఉప్పు వేసుకున్నాను సరిపడంత. అదైతే వేసి కలిపి పెట్టుకోవాలి. మొత్తం మీద పిండిని అయితే మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇక గౌరమ్మని అయితే చేసుకున్నాను. గౌరమ్మని అయితే సకినాల మధ్యలో పెట్టాలి. ఫస్ట్ సకినం పోస్తారు కదండి, అప్పుడు మధ్యలో పెట్టాలి. కుంకుమ కూడా పెట్టాలి దానికి. గౌరమ్మకు పెట్టిన తర్వాత మనం కూడా కొంచెం చెంపలకు వేసుకోవాలి. నుదుటికి కూడా బొట్టులాగా పెట్టుకోవాలి. 2 చెంపలకైతే పూసుకున్నాను నేను. పూసుకున్న తర్వాత ఇక కుంకుమ పెట్టుకున్నాను. ఇక సకినాలు అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ గౌరమ్మని అయితే అక్కడ పెట్టుకున్నాను. సకినాలు దాంట్లో నేనైతే కిలో నువ్వులు పోసుకున్నాను. కిలో నువ్వులును 20 రూపాయల ఓమ పోసుకొని ఇక పిండి అయితే కలుపుకున్నాను. ఆ పిండి కలిపిన వీడియో తీయలేదు. ప్లీజ్ అండి, ఏమనుకోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నాకైతే పోయొచ్చిన విధంగానైతే నేనైతే సకినాలు అయితే చుట్టుకుంటున్నాను. మా సైడ్ అయితే వీటిని సకినాలు అంటారండి. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇందాక లైవ్లో అయితే వీటిని చుట్టప్పాలని అంటారండి. వీటిని చుట్టప్పాలంటారట. మా సైడ్ అయితే సకినాలు అని అంటారు. బియ్యం పిండి, నువ్వులు, ఓమ, ఉప్పు 4 అండి. వీటికి నూనె కూడా ఎక్కువ కాలదు. ఈజీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇక ఫస్ట్ దానికి ఒక 5 లైన్స్ పోసుకోవాలి. ఇక మెల్లమెల్లగానైతే పోస్తున్నాను. ఎవరు రాలేదు, ఎందుకంటే చాలామంది ఆ రోజు అప్పాలు చేసిరు. అందరూ ఎవరింట్లలో వాళ్ళే చేసుకునేసరికి సరిపోయింది. ఇగో ఈ విధంగా చుట్టుకోవాలి. చూస్తున్నారా, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇట్లా చుట్టుకోవాలి. ఈరోజు అసలు బోళ్ళు కూడా ఎక్కువ కావండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది కదా పిండి. నాకైతే బాగా నచ్చింది. ఫస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, సూపర్ అనిపించిందండి. ఇక మధ్యలో అయితే గౌరమ్మ పెట్టినాం కదా, ఇక దాని చుట్టూ పోసుకోవాలి. ఇక నేనైతే కొన్ని పోసుకున్నాను. మొత్తం చెద్దరైతే అంతా నింపేసుకున్నానండి.
చూస్తున్నారా మా సకినాలు అయితే ఈ విధంగా పోసేసుకున్నాను నేను మొత్తం. ఎవరు రాలే హెల్ప్కి అయితే నేను ఒక్కదాన్నే పోసుకున్నాను. మా పాప చిట్టి చిట్టిగా కొన్ని అయితే పోసింది. చూడండి ఇక ఫస్ట్ దానికైతే ఇట్లా డిజైన్ కూడా వేసుకుంటారు. ఇక మా అప్పాలు అయితే రెడీ అయినాయి. ఇవైతే ఆరాలండి, ఒక 1 అవర్ దాకా ఆరాలి. ఆరిన తర్వాత బాగుంటుంది మళ్ళీ కాల్చుకోవడానికి. ఇక మిగతాదైతే ఇంకా కొంచెం పిండి ఉన్నలో వేరే రూమ్లో పోసుకున్న ఒక ప్లేస్లో కొంచెం క్లాత్ వేసుకొని, ఇంకా మిగతా ఇవి పక్క రూమ్లో వేసుకున్న. ఆ చెద్దరు మొత్తం నిండింది. ఈ చెద్దరు మొత్తం నిండిన తర్వాత అందులో పోసుకున్నాను. ఈ ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఇవైతే మెల్లమెల్లగా తీసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పెట్టుకొని కొంచెం మెల్లగా తీయాలండి. ఎందుకంటే వట్టిగానే ఇరిగిపోతాయి అన్నట్టు, ఆరిందంటే బాగా ఆరిపోతే అట్టిగానే విరిగిపోతుంది. అందుకని మెల్లగా తీసి పెట్టుకోవాలి ఆ ప్లేట్ మీద. ఇక నూనె అయితే పొయ్యి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకున్నానండి. నూనె బాగా వేడెక్కుతుంది. ఇక వేడెక్కే లోపు నేనైతే ఇవన్నీ మెల్లగా తీసి పెట్టుకుందామని అయితే తీసుకుంటున్నాను మెల్లమెల్లగా. ఇక ఒక్కొక్కటి ఇరిగిందండి, ఇరిగినా కానీ వాటినే వేసుకున్నా నేను. ఇక చూడండి మెల్లగానైతే ఆ కడాయిలోకి వేసుకున్నా. ఇక అవి మంచిగా కాలాలి, డీప్ ఫ్రై కావాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇగో ఈ విధంగా మెల్లమెల్లగా ఆ పుల్లతోటి వేరు చేసుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి అట్లానే అతికి ఉంటాయి కదా, అవి అలా అతికి ఉండకుండా వేరు చేసుకుంటున్నా నేనైతే. చుట్టూ మొత్తం కాల్చేయాలి. ఒక్కొక్కటి అట్లా కాల్చుకుంటూ ఇంకా మళ్ళీ నేను తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే హెల్ప్ ఎవరు లేరు కాబట్టి, నేనే కాబట్టి. ఇక ముక్కలైనా కానీ అందులోనే వేసానండి. ఎందుకంటే ఆ ముక్కల్ని మళ్ళీ కలిపి మళ్ళీ ఎవరు పోస్తారండి. అప్పటికే సుక్కలు కనబడతాయి అప్పాలు చేసిన రోజు. ఇక మెల్లగా తీసుకోవాలి. ఇక తారాసం తీసుకున్నాండి, ఆ ప్లేట్ తోటి సరిగ్గా ఏర్ రావట్లేదు అని తారాసం తీసుకొని తారాసంతో అయితే మంచిగా ఈజీగా వస్తుంది. ఎందుకంటే మా తారాసం కొంచెం వెడల్పుగా ఉంది, దాంతో అయితే ఈజీగా వస్తుంది అని అయితే ఇక తరాసం పట్టుకొని తీసుకొని ఈ ప్లేట్ మీదే పెట్టుకుంటూనే ఉన్నా. ఈ ప్లేట్ మీద పెట్టుకున్నంతసేపు అవి కాలుతాయి, కాలే వరకు ఇది ఇట్లా చేసుకోవచ్చని. చూస్తున్నారా, ఈ విధంగా అయితే చేసుకుంటున్నా నేనైతే. మరి మీ సైడ్ ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పటికి ఒకటి పడనే పడింది, అది ముట్టుకోగానే విరిగిపోయింది కూడా. నేను ఇట్లా తీసుకుంటూ కాల్చుకుంటూ ఉన్నా. చూడండి ఫ్రెండ్స్, మా సైడ్ అయితే ఇలా తీస్తారు, మరి మీ సైడ్ ఎలా తీస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీటిని మళ్ళీ నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక అతుకున్న వాటినైతే మళ్ళీ వేరు వేరు చేసుకోవాలి. నేను ఇంకొక ప్లేట్ కూడా పడతానైతే ఇంకో కొన్ని కూడా వేసుకున్నాను. మా కంచుడు పెద్దగా ఉంది కదండి, చాలా పట్టినాయి అందులో. చూస్తున్నారా, ఇగో ఈ విధంగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. నాకైతే ఈరోజు అయితే బాగా నచ్చినాయండి, ఏది కొంచెం కూడా మిస్టేక్ లేకుండా మంచిగా వచ్చినాయి మా అప్పాలు. చూస్తున్నారా, ఇట్లనైతే కాల్చుకోవాలి. వాటిని తిప్పాలండి, ఇటొకసారి అటొకసారి తిప్పాలి. ఎందుకంటే రెండు వైపులా కాల్చుకోవాలి, ఒకటే వైపు కాల్చుకుంటే కాలేవి, అవి గట్టిగా ఉంటాయి కదా. కాసేపు సిమ్లోనే బాగా మంట పెడితే కాలిపోతాయి బాగా. అందుకోసమే కొంచెం మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఇవి ఇట్లా తీసుకోవాలండి, పుల్లతోటి తీసుకోవాలి. కొంతమంది పుల్లతో తీసుకుంటారు, కొంతమంది ఏమో జల్లిగంటతోటి డైరెక్ట్ తీసుకుంటారు. నేను పుల్ల జల్లిగంట రెండు వాడుకున్నాను. చిన్నప్పుడైతే ఈ సకినాలను అయితే చేతులకు వేసుకొని తిరిగేదండి గాజుల్లాగా. ఇప్పుడైతే పిల్లలు అసలు ఈ అప్పాలే సరిగ్గా తినట్లేదు. ఇక ఈ విధంగానైతే కాల్చి అయితే పెట్టుకున్నాను నేను. కొంచెం రెడ్గా తీసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మావి బాగా కాలలేదు. అందుకోసం ఈసారి మంచిగా కాల్చుకోవాలని అయితే సిమ్లో పెట్టి తాత్పరంగా మంచిగా కాల్చిన. మా అయితే మస్తు కరకరలాడుతున్నాయి. ఇట్లా మొత్తం తీసుకోవాలి. ఇక జల్లిగంటతో అయితే మొత్తం ఉన్న ముక్కలు కంచెలు వస్తాయి, అందుకంటే జల్లిగంటతో తీసుకోవాలి. ఎక్కువ గారెల పుల్లతో తీసుకుంటే రావు. ఇక లాస్ట్కి ఇవైతే మా అమ్ములుగాడు పోసిండండి. నేర్చుకోవాలి బిడ్డ, నేను చిన్నప్పుడు నేర్చుకోకపోతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా, నువ్వు నేర్చుకో అన్నలే. ఇక ఈ పోసినవి అయితే మా అమ్ములుగానియే. మా కిట్టిగాడు పోసిండు, చిన్న చిన్నగా చుట్టిండు అన్నట్టు. నీకు పోయాల్సినట్టు పోయిరా మమ్మీ అన్నోళ్ళు పోసింది.
అసలు నాకు పోయిరాదు మమ్మీ అన్నది. అయినా మంచిగా పోయిరా అన్నాడు. ఇక 10 అయితే పోసుకుంటాననైతే 10, 11 పోసింది. చూడండి మామూలుగానే అప్పాలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాడి అప్పాలు వాడే నేను కాల్చుకుంటా అని కూడా పెట్టిండు. చూడండి ఇదైతే ఫైనల్గా పోయంగా ఇవి 2 అయితే బాగా వచ్చినాయి నీట్గా. నాకు కూడా అంత సరిగ్గా పోయరాదు ఎక్కువ అప్పాలు. ఇక లాస్ట్ ఫైనల్గా ఉన్నాయి కాబట్టి ఇక అన్ని తీసి అయితే పెట్టుకున్నా 2 ప్లేట్లలో. ఒక దాంట్లో అయితే 3 లేయర్లు పెట్టుకున్నా, ఒక దాంట్లో 2 లేయర్లు పెట్టుకున్నా. ఇంక లాస్ట్కి ఒక్కటే ఉంది కదా, దీన్ని ఒక్కదాన్ని తీసుకోవాలి. ఇక ఈ గౌరమ్మ పెట్టింది అనేది లాస్ట్కి తీసుకోవాలండి. లాస్ట్ తీసుకొని కాల్చుకోవాలి. ఇక ఈ 3 వాయిలు అయితే కంప్లీట్ అవుతాయి కదా అని ఇవైతే తీసి పెట్టుకున్నాను. ఇవి తీసి పెట్టుకున్న తర్వాత లాస్ట్కి చివరిది తీసుకోవాలి కదా అన్నట్టుగా వీడియో అయితే తీసుకున్నానండి నేను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కవిత అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇందులో పెట్టుకున్నాను కదా. ఇక ఇవి లాస్ట్కు గౌరమ్మని తీసి పక్కకు పెట్టుకుంటున్నా. పక్కకు పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా మెల్లగా తీసుకోవాలి. ఈ ప్లేట్ కాలైంది కదా, ఈ ప్లేట్ కాలేనెళ్ళి ఈ ప్లేట్ పైకి అయితే ఎక్కించుకుంటున్నాను మెల్లగా. ఎంత మెల్లగా అంటే అంత మెల్లగా తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఇచ్చుకోకూడదు. ఇచ్చిపోకుండా తీసుకోవాలి. చూడండి సక్సెస్ఫుల్గా మంచిగా తీసుకున్నాను నేనైతే. చూడండి ఇది ఒక్కటే వేసుకోవాలి, కాకపోతే ఇక అవన్నిట్లలో వేసుకున్నా. ఇక పిండి అయితే ఈ విధంగా కలుపుకున్నాను నేను. ఈ వీడియో లాస్ట్కి వచ్చింది పిండి కలుపుకున్న వీడియో. ఇక అప్పాలు అయితే తీసుకున్నా. ఇక పిండి కలిపేది ఈ విధంగా ఉన్నదండి, ఎందుకంటే ఫస్ట్ కొన్ని నువ్వులు ఓమ పోసి కలుపుకుంటున్నాను. ఇందులో కిలోని నువ్వులు ఓమ అయితే పోసుకున్నా. మంచిగా పిసుకుతున్నాను. పిసుకోవాలండి ఇది, దీనికి ఎక్కువ పిసుకుడు పడాలి పిండికి అయితే ఖచ్చితంగా. ఈ పిసుకుడు పడిందంటే మనకు సకినప్పాలు చాలా మంచిగా వస్తాయి. ఇది బియ్యం ఎంత నానితే అంత మంచిదండి. పిండి కూడా ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తాయి అప్పాలు. లేట్ అయిన కొద్దీ అప్పాలు బాగా వస్తాయి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే మీకు సకినాలు ఎలా చేయాలో ఖచ్చితంగా అర్థమవుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. నేనైతే 3 కిలోల పిండికి కిలో నువ్వులు పోసుకున్నానండి, ఎందుకంటే మాకు వెళ్ళినాయి మంచిగా, అందుకని ఎక్కువ తక్కువ పోసుకున్నాను. కిలో అని కాదు, కొంచెం ఇటు అటు అవుతుంది. నేనైతే కొలుసుకోలేదు. ఏ పనైనా నేను అందాద కొద్దిగా చేసుకుంటాను, కొలతలు అనేది ఏం లేదు. ఇక బాగానైతే ఇలా కలుపుతున్నాను. నువ్వులు మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి వాటిని కడిగినా పోసుకున్నా. ఇక వడగట్టి నువ్వులు అయితే కంపుకున్నాయి ఇందులో. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక మా సైడ్ అయితే ఇలా పోసుకుంటారు నువ్వులు ఎక్కువ పోసిన. నువ్వులు పోసుకున్నా. ఇందులోనే ఆల్రెడీ ఓమ కూడా వేసుకున్నానండి నేను. అవి ఇవి కలిపి ఒకటేసారి కడిగి పెట్టుకున్నాను అన్నట్టు. కడిగి పెట్టుకొని ఇందులో వేసుకున్నాను. చూస్తున్నారు ఎంత పిండికి ఎంత పోసిన అనేది, అందాద కొద్ది చూసుకోండి. నేనైతే అందాద కొద్దిగా పోసుకుంటానండి. 4 కిలోలకు కిలో పోసుకుంటారు, కిలో పావు పోసుకుంటారని. ఇంకా సాల్ట్ కూడా అందాదకే వేసుకుంటున్నాను నేను. సకినాల టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారా, ఈ విధంగా కలుపుకోవాలి పిండిని. మొత్తం ఓమ, నువ్వులు, ఉప్పు మొత్తం కలిసేలా మంచిగా పొడిగా ఉన్నప్పుడే మిక్సీ వేసుకోవాలంతా. మిక్సీ వేసుకున్న తర్వాత వాటర్ పోసి మళ్ళీ కలుపుకోవాలి. ఇక తర్వాతనైతే ఇక చుట్టప్పాలు పోసుకోవాలండి. ఈ విధంగా పోసుకుంటే చుట్టప్పాలు అయితే రెడీ అయిపోయినట్లా అండి. ఇక కరకరలాడే సకినాలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.